శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో లక్ష్మీ సిద్ధి, సంపదలు చేకూరటానికి తులసి ఆశ్రయం, తులసి తల్లిని ఆశ్రయించేటటువంటి విధానం చెప్పబడ్డది. ఇయం సాక్షాన్ మహాలక్ష్మీ అని చెప్పి వేదవ్యాస భగవానుల వారు పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి అటువంటి తులసిని ఆశ్రయిస్తే మనకి సంపదలు చేకూరుతాయి, అలాగే ఆరోగ్యం కూడా చేకూరుతుంది. వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టి దానివల్ల వచ్చే రోగాలను అన్నింటినీ తగ్గించగలిగిన శక్తి తులసికి ఉన్నది. అందువల్ల తులసిని మనము తప్పకుండా ఇంటి యందు ఉంచుకోవాలి లక్ష్మీ స్వరూపునిగా. తులసి మాకు అక్కర్లేదు అంటే లక్ష్మి మాకు అక్కర్లేదు, సంపదలు అక్కర్లేదు అనుకున్నట్లే. కాబట్టి తులసిని మనం తప్పకుండా ఉంచుకుని నిద్ర లేవగానే దర్శించాలి. అనన్య దర్శన ప్రాతహే పశ్యంతి తపోధన అన్నారు. కాబట్టి నిద్ర లేవగానే తులసిని దర్శించటం లక్ష్మీకరం. అలాగే అటువంటి లక్ష్మిని మనము తుంచటం, ఆరోగ్యం కోసమని కానీ పూజ కోసమని కానీ తుంచటం అనేటటువంటిది నేరుగా అపరాధం అవుతుంది. కాబట్టి తులసి దళాలు తుంచేటటువంటి వాళ్ళు ఒక ప్రార్థన చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్థములు నామిత్వాం వరదాభవ శోభనే. శ్లోకం రాకపోయినా కూడా శ్లోకం నేర్చుకుని చదివితే మంచిది. తులసి దళాలు కోసేవాళ్ళు, అమ్మా నీవు అమృతమునందు పుట్టినటువంటి దానివి, కేశవుని యొక్క ప్రియురాలివి, నిన్ను నీ భర్త అయినటువంటి కేశవుని చేర్చటం కోసమనే తీసుకువెళుతున్నాను, నన్ను అనుగ్రహించు అని చెప్పి మనస్సులో అనుకుని నీ భర్త దగ్గరికి నిన్ను చేర్చటానికి తీసుకువెళ్తున్నాను అంటే ఎవరు ఆనందించరు? అట్లా లక్ష్మీదేవి కూడా ఆనందిస్తుంది. ఆ మాట చెప్పి తులసి దళాలు కొయ్యాలి. పూజ కోసమనే కాదు, మనం ఆరోగ్యానికి కోసినా కూడా మెదలకండగా నోట్లో వేసుకోకూడదు. భగవంతుని పాద సన్నిధిని పెట్టే మనం వాటిని వినియోగించుకోవాలి. అలా వినియోగించుకునేటట్లయితే అది లక్ష్మీకరంగాను ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది అని చెప్పి చెప్పబడ్డది. కానీ ఇలా కోసేటటువంటి వాటికి కొన్ని రోజులు నిషిద్ధాలు చెప్పబడ్డాయి. శుక్రవారము, వ్యతిపాత యోగము, ద్వాదశి తిథి, శ్రవణ నక్షత్రము, ఈ రోజుల్లో తులసిని కోయకూడదు. నిత్యార్చన తత్వరూపి, రోజు అర్చన చేసేవాడు కానీ రోజు ఆరోగ్యానికి పుచ్చుకోవలసినటువంటి వాడు కానీ ఈ రోజుల్లో కోయకూడదు. మరి ఎట్లాగూ అంటే అంతకు ముందే కోసుకుని పెట్టుకోవాలి. రేపు శుక్రవారము కోయకూడదు కాబట్టి ఇవాళే కోద్దాము అని చెప్పి అనుకోవాలి. ఈ విధమైనటువంటి నియమాలతో తులసిని కనుక ఆశ్రయించేటట్లయితే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఆ తులసీమాత యొక్క అనుగ్రహం వల్ల మనకి అద్భుతమైనటువంటి సిరి సంపదలు చేకూరుతాయి. లక్ష్మీ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి. అందువల్ల ఆ లక్ష్మిని మనం ఇంట అట్టే పెట్టుకోవాలి. రోజు కనపడేటట్లుగా ఎదురుగ్గా పెట్టుకోవాలి. గుమ్మానికి ఎదురుగ్గా కానీ దొడ్డి తలుపు తీయంగానే కనపడేటట్లు కానీ, అలా సంధ్యా సమయంలో కూడా దర్శనం చేయటము, ప్రదక్షిణం చేయటం. ఆ ప్రదక్షిణం ద్వారా దాని నుంచి వచ్చేటటువంటి వాయువు మనకి సోకితే చాలు, మనలో ఉండేటటువంటి అనేక రోగాలు కూడా నయమవుతాయి. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన తులసిని మనం తప్పకుండా ఇంటింటా నాటుకోవాలి, అందరికీ తెలియజేయాలి. అలా వాతావరణంలో ఇవాళ ప్రమాదకరంగా ఉన్నటువంటి కాలుష్యం అనేది చివరికి తాజ్మహల్ రక్షణకు కూడా తులసిని నాటి రక్షించాలి అని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నది అని చెప్పి మనం పేపర్లలో చూసాం. అంతటి శక్తి కలిగిన తులసిని మనం తప్పకుండా ఇంట్లో ఉంచుకునే లక్ష్మీ స్వరూపిణిని, ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. స్వస్తి.